హైదరాబాద్ పాత బస్తీలో దేవతా విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. సంతోష్ నగర్ రక్షాపురంలోని భూలక్ష్మి దేవాలయ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ భక్తులు భారీగా చేరుకుని ధర్నా చేపట్టారు. పోలీస్ విగ్రహాల ధ్వంసం పైన మేము ఒకటే చెప్పడం జరిగింది ఏంటంటే, సరే ఇప్పుడు వారిని అరెస్ట్ చేస్తామనేటువంటి హామీ డీసీపీ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఒకటే చెప్పారు, రేపు ఎంఆర్ఓ ఆర్డీఓని కూడా పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఈ విగ్రహాలను అంటే పునఃప్రతిష్ఠ చేయడానికి గవర్నమెంటే సపోర్ట్ చేస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఈ నవరాత్రి ఉత్సవాలు ఏవైతే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల మధ్యనే ఈ యొక్క పునఃప్రతిష్ఠ ఏర్పాటు చేసుకోవడానికి మేము మా యొక్క సాధు సంతులతో మాట్లాడి మంచి రోజును గుర్తించి ఆ యొక్క శుద్ధి కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క పవిత్రమైన మందిరంలో దుర్మార్గుడు చొరబడి ఈ యొక్క విగ్రహాలను ధ్వంసం చేశారు. దాన్ని మేము శుద్ధి కార్యక్రమం చేసి హోమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి మేము అక్కడ విగ్రహ ప్రతిష్ట మళ్ళీ ఈ నవరాత్రి మధ్యలో చేయాలని మేము నిర్ణయించడం. संतोष नगर पीएस लिमिट्स में एक वाकया हुआ कल रात को 11:30 अभी इमीडिएट पुलिस ने एक्शन आके जो दो लोग रिस्पॉन्सिबल थे इस घटना की उनको पकड़ के स्टेटमेंट किया। तो अभी इन्वेस्टिगेशन जारी है, पूरा इन्वेस्टिगेशन इन डेप्थ इन्वेस्टिगेशन पुलिस इस केस में पूरा इन डेप्थ इन्वेस्टिगेशन करेंगे। और भी रिस्पॉन्सिबल है तो इसमें सच तो जब से ये वाकया हुआ है तब से पुलिस हमारे साथ टास्क फोर्स पूरा काम कर रही है। डीसीपी टास्क फोर्स करेंगे, बाकी पुलिस की दूसरी विंग्स भी काम कर रही है, IT विंग्स एंड CSB एंड एवरीवन इज वर्किंग। तो पूरा लोग ये केस के पीछे 11:30 बजे से जो दो लोग अप्रेंट किए अभी उनके ऊपर